జనవరిలో పండగ కదా నవ్వు నవ్వేను మామ ఎంజాయ్ చేయరా. ఇక్కడ ఎంజాయ్ అంటున్నాడు, ఇక్కడ పందేలో డబ్బులు పోతున్నాయి. అలా కాదు బోకు, ఇప్పుడు నేనేమంటానంటే ఇప్పుడు నేను ఏదో డిస్కరేజ్ చేయడానికి ఇదంతా చేయట్లేదు. నువ్వు డిస్కరేజ్ చేయడం కూడా ఇంకేం లేదు మామ. ఇప్పుడు అన్ని గుర్తు చేసుకున్నావు అనుకో, 2025 చూసిందంటే హోప్స్ ఇవ్వకుండా జాగ్రత్త పడుతుంది. దాని మంచి కోసం చెప్తున్నా. నేను ఇప్పుడు మోటివేట్ చేసి ఎలాన్ మస్క్ చేసి సుందర పిచాయ్ చేసి లాస్ట్ కాల్లో నిద్ర లేవాల్సిన అవసరం నాకు లేదు. ఓకేనా? అదే మామ, ఇప్పుడు 2024లో ఏం చేసావు చెప్పమన్నావు, చెప్తున్నాను. ఇదిగో ఇలా విమలేసిన మాట్లాడితే అట్లా మంచిగా మాట్లాడాలి. పండగలో బాగానే ఎంజాయ్ చేసావైతే. ఫిబ్రవరిలో గర్ల్ ఫ్రెండ్ లేదని ఏడుపు. నువ్వు గోకినవన్నీ మీ ఫ్రెండ్స్ ఫేక్ అకౌంట్లే. ఆ ఏడుపేదో అందరికీ కనిపించినట్టు స్టేటస్ పెట్టు. నీలో నువ్వు ఏడ్చుకుంటే ఎట్లరా? మార్చిలో కాసేపు లైఫ్ గురించి ఆలోచన. పండగల్లో దొబ్బెట్టిన డబ్బులని ఎలా తేవాలని. ఏప్రిల్లో ఐపీఎల్ బెట్టింగ్లో మళ్ళీ కోపం. ట్రిపుల్ ఎక్స్ పెట్టోడికి దమ్కి ఇవ్వు. గుర్తు చేసుకో, నువ్వు దొబ్బెట్టిన డబ్బులని గుర్తు చేసుకో. బాగానే మెంగబెట్టావు ఐపీఎల్ టైంలో డబ్బులు. ఏజో మామ, అలా రొనాల్డో పాండ్యా సెంచరీ కొడతాడని పెట్టేశాను. జూన్లో కెరియర్ గురించి భయం. అమ్మో కెరియర్ ఎంజీ అయిపోతుంది. అమ్మో హై హై, లోన్లు ఎప్పుడు కడతావరా? ఎప్పుడు సెటిల్ అవుతావు చెప్పు. బోకున్నాయలా బాగుందిరా, వెరీ గుడ్. బాగా భయపడ్డా. జూన్ టు డిసెంబర్ ఎలా అయిందో నీకు తెలియదు. పెర్ఫార్మెన్స్ నా ముందు కాదు, మీ బాబు ముంచి. అప్పుడే 2024 అయిపోయిందా?